ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నుంచి ఏప్రిల్ 26వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో అంచనాలు ఫలిస్తాయి, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు, పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది, చేతిలో ధనం నిలవదు, ప్రముఖుల దర్శనం వీలు కాదు, సంతానంపై చదువులపై దృష్టి పెడతారు, నోటీసులు పత్రాలు అందుకుంటారు, స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది, వాహనం గృహోపకరణాల మరమ్మతుకు గురవుతాయి, ఆత్మీయులను కలుసుకుంటారు, ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది, అనవసరపు జోక్యం తగదు, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి, ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం, అధికారులతో జాగ్రత్త, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, ప్రయాణం విరమించుకుంటారు, వారం మధ్యలో సహోద్యోగులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు, మీ జీవిత భాగస్వామి సలహా పాటించడం వలన మేలు చేకూరుతుంది, తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు, స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది, వారం చివరిలో కొత్త కార్యక్రమాలు చేపడతారు, ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, ప్రతిభ వెలుగులోకి వస్తుంది, వస్త్ర లాభాలు, కొన్ని సమస్యల నుంచి బయటపడతారు, వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి, ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం ఉంది. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో గృహం ప్రశాంతంగా ఉంటుంది, ఖర్చులు సామాన్యం, పొదుపు పథకాలపై దృష్టి పెడతారు, పనులు సకాలంలో పూర్తవుతాయి, ప్రేమానుబంధాలు బలపడతాయి, వాగ్దాటితో రాణిస్తారు, బంధువులకు సాయం అందిస్తారు, అపరిచితులతో జాగ్రత్త, మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది ప్రయత్నిస్తారు, ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు, మీ శ్రీమతి సలహా పాటించండి, ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది, పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు, మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది, ఉద్యోగస్తులకు భారం, అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి, సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది, వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు, భాగస్వామిక చర్చలు సఫలమవుతాయి, ప్రియతముల క్షేమం తెలుసుకుంటారు, వారం మధ్యలో చిన్నారులు ఆత్మీయులకు మీరందించిన కానుకలు సంతోషపరుస్తాయి, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి, సమయానికి అవసరమైన వస్తువులు కనిపించకపోవచ్చు, తీర్థయాత్రలు ఉల్లాసాన్నిస్తాయి, ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారం కావడంతో మానసికంగా కుదుటపడతారు, వారం చివరిలో ఆర్థిక వ్యవహారాలు సాదాసీదాగా ఉంటాయి, చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు, సోదరులు మిత్రులతో కొద్దిపాటి వివాదాలు ఉంటాయి, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, విలువైన వస్తువులు సేకరిస్తారు, వ్యాపారాలు మందగిస్తాయి, ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు, కళాకారులు రాజకీయవేత్తలకు అవకాశాలు నిరాశ కలిగించవచ్చు. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో పనులు వేగవంతమవుతాయి, పరిస్థితుల అనుకూలత ఉంటుంది, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు, అంచనాలు ఫలిస్తాయి, ఖర్చులు విపరీతం, ధనానికి ఇబ్బంది ఉండదు, కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు, ఊహించని సంఘటనలు ఎదురవుతాయి, సోదరులతో సంప్రదింపులు జరుపుతారు, దంపతుల మధ్య దాపరికం తగదు, సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం, వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు, వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు, పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త, ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి, సేవా పుణ్యకార్యంలో పాల్గొంటారు, ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి, వారం మధ్యలో కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి, దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు, సమయానికి కావలసిన పత్రాలు వస్తువులు కనిపించకపోవచ్చు,
బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో ఒక అవగాహన ఏర్పడుతుంది. వారం చివరిలో పనుల్లో కొంత జాప్యం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్యం. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అవకాశాలను తక్షణం వినియోగించండి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వివాహ ఏజెన్సీలను విశ్వసించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. నిర్మాణాలు, మరమ్మతులు మందకుడిగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. వారం మధ్యలో స్త్రీలకు ఆహ్వానాలు, వాహన యోగం వంటి ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అవివాహితుల్లో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. గృహ మరమ్మతులు, మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్త శ్రవణం. ఎలక్ట్రికల్ రంగాల వారికి లాభదాయకం. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు, ఒప్పందాలు వాయిదా పడతాయి. శ్రమాధిక్యం. సోదరుడు, మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు నిరుత్సాహం. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. కీలక బాధ్యతలను స్వీకరిస్తారు. కలుపుకోలుగా వ్యవహరించాలి. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. మీ ఉన్నతిని చాటుకునేందుకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. అప్రమత్తంగా ఉండాలి. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. కొనుగోలుదారులతో జాగ్రత్త. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త ప్రణాళికలను రూపొందిస్తారు. ముఖ్యంలో ఒకరి గురించి అప్రియమైన వార్తలు వింటారు. వేళ తప్పి భోజనం, శారీరక శ్రమ వలన ఆరోగ్యం మందగిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. వారం చివరిలో కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలను అమలు చేస్తారు. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో ముందడుగు ఉంటుంది. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు ఆయన వారే వెనుకాడతారు. అవసరాలు వాయిదా పడతాయి. సంప్రదింపులు ఫలించవు. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మీ గౌరవానికి భంగం కలిగే ఆస్కారం ఉంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినియ్యవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
వారం మధ్యలో ఆర్థిక కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలలో లౌక్యం అవసరం. ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఖర్చులు రాబడికి మించి ఇబ్బందులు ఉండవు. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. వారం చివర్లో అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే సూచనలు ఉన్నాయి. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు మొదట్లో అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించాలి. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. యత్నాలకు సన్నాహాలు ప్రోత్సాహం ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. రావాల్సిన వ్యక్తుల కలయిక వీలు పడదు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. అవివాహితులకు శుభవార్త శ్రవణం. రావాల్సిన ధనం అందుతుంది. ఖర్చులు భారం అనిపించవు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. వారం మధ్యలో కష్ట సమయంలో ఆత్మీయులు చేదోడు వాతోడుగా నిలుస్తారు. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. ఖర్చులు అంతగా లేకున్నా ధన వ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. నిత్యావసర వస్తు స్టాకిస్టులు వ్యాపారులకు కలిసి వస్తుంది. విదేశాలు వెళ్లాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. వారం చివర్లో అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరుతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ వారం సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. మానసికంగా కుదుట పడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ప్రియతములను కలుసుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. మొదట్లో సంప్రదింపులు ఫలిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. నిర్మాణాలు మరమ్మతులు ముగింపుకొస్తాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వారం మధ్యలో మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. క్రీడా, కళ, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి వహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అంతగా పరిచయం లేని వారికి ధన సహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. వారం చివర్లో దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఉంటాయి. తండ్రి తరపు వారి నుంచి ధన, వస్తు లాభాలు ఉంటాయి. శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అవసరాలు నెరవేరుతాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీపై ఎదుటివారికి గురి కుదురుతుంది. బాధ్యతలను స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. పనులు వేగవంతమవుతాయి. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. వ్యాపార అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వారం మధ్యలో విలువైన వస్తువుల కోసం ధనం ఖర్చు చేస్తారు.
విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. నిరుద్యోగ యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. వారం చివరిలో పనులు సకాలంలో పూర్తయి ఊపిరి పీల్చుకుంటారు. శ్రమ ఫలించే సమయం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీ పడతారు. స్థిర చరాస్తుల్లో వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలను అధిగమిస్తారు. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ ఖడ్గమాల పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఉన్నతిని చాటుకుంటారు. పరిచయాలు బలపడతాయి. పనులు వేగవంతమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరిని కించపరచవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. సాంకేతిక సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వారం మధ్యలో నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. రావాల్సిన ధనం కొంత ముందు వెనకాలైనా అందుతుంది. ముందు చూపుతో వ్యవహరించడం మంచిది. ప్రముఖులను కలుసుకుని సంప్రదింపులు జరుపుతారు. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. వారం చివరిలో ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులు నిరుద్యోగులు కష్టపడితేనే ఫలితం. బంధువులను కలుసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠనం ఉత్తమం. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో కార్య సాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే అవకాశం ఉంది. జాగ్రత్త. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల్లో కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఎదుర్కొంటారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. సంతానంపై చదువులపై దృష్టి పెడతారు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది. ఉద్యోగస్తుల ప్రశంసలు అందుకుంటారు. విందులు వినోదాల్లో మితంగా వ్యవహరించండి. వారం మధ్యలో బంధువుల రాక వలన ఒత్తిడి పనిభారం అధికమవుతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కావు. వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులు మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు. ఉద్యోగుల విధుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం అంగారక స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో ఖర్చులు విపరీతంగా చేస్తారు. చేతిలో ధనం నిలవదు. ఆదాయం మార్గాలను అన్వేషిస్తారు. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు. శ్రీమతి లేక మీ శ్రీవారి వైఖరిలో మార్పు కనిపిస్తుంది. సౌమ్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉంటాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వకూడదు. కొంతమంది సమాచార సేకరణకు ప్రయత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పర్మిట్లు లైసెన్సుల రెన్యువల్లు అనుకూలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి శ్రమ అధికం.
ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. వారం మధ్యలో గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబీకులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పదంలో కొనసాగుతాయి. దూర ప్రయాణాలలో అలసిపోతారు. సభలు, సమావేశాలు, వేడుకల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. వారం చివరిలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.